వెరికోస్ వెయిన్స్ తో బాధపడుతున్నారా? భారతదేశంలోనే బెస్ట్ ట్రీట్మెంట్ అందించే ఏకైక హాస్పిటల్ ఏవిస్. శ్రీమాత్రే నమః. ప్రేక్షక మిత్రులందరికీ కూడాను శుభాకాంక్షలు. మార్చి నెల గోచార గ్రహస్థితులన్నీ కూడా మనం తెలుసుకోవాలనుకోబోతున్నాం. ఈ 12 రాసులకి ఎలా ఉండబోతున్నాయి, ప్రతి ఒక్కరికి కూడాను మేము తయారు చేసినటువంటి యొక్క ప్రిడిక్షన్ ఏదైతే మేము ఉన్నామో అందరూ బాగుండాలని అన్ని వర్గాల వాళ్ళని దృష్టిలో పెట్టుకొని గోచార గ్రహస్థితి ప్రకారంగా ప్రిడిక్షన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ జాతకం అనేది మీ యొక్క వ్యక్తిగత జీవితానికి ఒక 40% మాత్రమే వర్తిస్తుంది. అదేంటి గురుగారు ఎలా అంటున్నారంటే, మీ యొక్క పుట్టిన సమయం, మీ పుట్టిన డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ ప్రకారం మీ లగ్నాన్ని బట్టి టోటల్ జాతకాన్ని మీరు తెలుసుకోవచ్చు. ఇది వచ్చి గోచారంగా చెప్తున్నాం కాబట్టి. సరే, ఈ గ్రహస్థితులంతా కూడా ప్రతి ఒక్కరికి కూడా కొన్ని ఆశలు, నాకు ఉద్యోగం వస్తుందా, నాకు వ్యాపారం బాగుంటుందా, నాకు పెళ్లి జరుగుతుందా, ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. చాలా క్వశ్చన్స్ అన్నీ ఉంటాయి. వాటన్నిటికీ కూడాను ఇదొక రిలీఫ్గా ఉంటుంది అని చెప్పగలుగుతున్నాను. తర్వాత మీ యొక్క జాతకం తెలుసుకోవాలనుకుంటున్న వాళ్ళు చాలా మంది మమ్మల్ని సంప్రదిస్తున్నారు, చూస్తారా. ఓన్లీ వాట్సాప్ చేయకండి, కాల్ చేయకండి దయచేసి. వాట్సాప్ చూసిన తర్వాత మా అడ్మిన్ మీకు రిప్లై ఇస్తారు, అదొకటి. తర్వాత 21 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు దయచేసి జాతకం గురించి తెలుసుకోకండి. మీరు చదవండి, చదివి అభివృద్ధిలోకి రండి. 61 సంవత్సరాలు షష్టి పూర్తి అయిన తర్వాత ఉన్నవాళ్ళు మీరు అన్నిటినీ జీవితంలో చూసారు కాబట్టి మీకు జాతకం అక్కర్లేదండి. మీరు భగవంతుని ఆశీర్వాదం పొందిన వాళ్ళు. అండ్ అడిగేవాళ్ళు ఇల్లీగల్ క్వశ్చన్స్ ఏది అడగకూడదు. మీ ఫినాన్షియల్ అప్పులు బాగైపోయిందండి అని అంతా కూడా అలాంటివి అడగకండి. మీ జీవితంలో ఎదగడానికి వృత్తి వ్యాపారం గురించి అడగండి, అదొకటి. తర్వాత జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జాతకం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ ఇష్టదైవం కులదైవాన్ని నమ్మండి, జాతకం కూడా సహకరిస్తుంది. విజయోస్తు. జ్యోతిషాస్త్రరీత్యా 12 రాశుల్లో 4వ రాశి అయినటువంటి కర్కాటక రాశి మిత్రులారా, మీరు పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమీ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలకు జన్మించిన మీరు కర్కాటక రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, అష్టమ శని యొక్క భారం ఈ నెల తొలగిపోతుంది. అద్భుతం కదండి. మీకు 12వ ఇంట్లో కుజుడి సంచారం అనుకూలం, 9వ ఇంట్లో బుధ సంచారం సాధారణం, 11వ ఇంట్లో బృహస్పతి సంచారం లాభదాయకం, శుక్రుని సంచారం అనుకూలం, శని తన సంచారం నుంచి బృహస్పతి నక్షత్రంలో ఉన్నందున ఊహించిన ప్రయోజనాలు మీకు పొందబోతున్న కర్కాటక రాశి మిత్రులారా, ఎన్నో రోజులుగా ఇబ్బంది పడుతున్నారు. శని భగవాన్ యొక్క ఇబ్బంది కూడా కొంచెం కలిగింది కదా. గెట్ రెడీ, అద్భుతాలు జరగబోతున్నాయి. ఏమండి, మీరు ఇలా చెప్తున్నారు మాకు జరగట్లేదంటే మీరు ప్రయత్నం చేయలేదు. ఇంట్లో కూర్చుంటే కాదండి, ప్రయత్నం చేస్తేనే అద్భుతాలు వస్తాయి 100%. అందులోనూ కర్కాటక రాశి వారికి ఒక చిన్న అలవాటు ఉంది, ఏమంటే కొంచెం నోరు జారుతారు. ఆ నోరు అదుపులో పెట్టుకోండి, అందరినీ మర్యాదించి చూడండి, మీకు అవకాశాలు అలా తన్నుకుని వస్తాయి. ప్రయత్నం చేయండి, ఊహించిన ప్రయోజనాలు దొరుకుతాయి, అన్నింటా విజయం సాధిస్తారు, శత్రువులే మీకు నమస్కరిస్తారు. అన్ఎక్స్పెక్టెడ్, అసలు నేను ఊహించనే లేదే, అలా ఒక బిజినెస్ ఆఫర్ వస్తుంది, ఒక ప్రమోషన్ వస్తుంది, ఒక అవకాశాలు వస్తున్నాయి. శ్రమ అధికంగా ఉన్నా వ్యాపారంలో ఉత్సాహంగా ఉంటారు మీరు. ఆదాయం అనేక విధాలుగా రాబడి వస్తుందండి. రియల్ ఎస్టేట్ వాళ్ళకి యోగంగా ఉంది, స్వర్ణాభరణం వారికి బాగుంది, వస్త్రాభరణం వారికి బాగుంది, కమ్యూనికేషన్స్ వాళ్ళకి బాగుంది, ఐటీ రంగం వారికి బాగుంది. చాలా అద్భుతం అండి. బంధువులు, కుటుంబ సభ్యుల మధ్య శుభవార్తలు పెరుగుతాయి. వాహనాన్ని నడిపేటప్పుడు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండండి. ప్రభుత్వ వ్యవహారాల్లో విజయం. ప్రభుత్వం నుంచి మీరు ఏమైనా సర్టిఫికేషన్ పొందాలి, లేదా డాక్యుమెంటేషన్ పొందాలి, పర్మిషన్స్ పొందాలి, అవన్నీ రాబోతున్నాయి. సొంత పనుల మీద దృష్టి పెట్టండి. ఇతరుల యొక్క విషయంలో జోలిలో ఏమాత్రం జోక్యం చేసుకోకండి. విలువైన వస్తువులు కొంటూ ఉంటారు, అనుకోకుండా దూర బంధువులను కూడా కలుసుకుంటారు. అయ్యో మిమ్మల్ని చూసి చాలా రోజులైందే, ఆనందపడతారు. సోదర సోదరీమణులతో వివాదాలు పరిష్కారం అవుతాయి. ప్రేమ వ్యవహారంతో సాఫీగా సాగిపోతాయి. కొత్త ఉద్యోగానికి ప్రయత్నం చేసే వాళ్ళకి గెట్ రెడీ, బ్యాగ్, బట్టలు అన్ని సర్దుకుని రెడీగా ఉండండి. ఆఫర్స్ వచ్చేసాయి. ఒకటి మీ ఉన్న ఊర్లో, లేదా విదేశాల్లో, లేదా బయట ప్రదేశంలో మీకు ఉద్యోగాలు రెడీగా ఉన్నాయి. ఏమండి, మాకు వివాహం కోసం ప్రయత్నం చేస్తున్నాండి, అద్భుతమైనటువంటి రాజకుమారుడు, అద్భుతమైనటువంటి రాజకుమారి మీకు రాబోతుంది. గెట్ రెడీ, అందరూ సిద్ధంగా ఉండండి. వివాహం, మంగళ వాయిద్యాలు. కర్కాటక రాశి వారికి అంత అద్భుతంగా ఉంది. విద్యార్థులు విదేశాలకు వెళ్ళి చదవాలనుకున్నారా, అది మీకు ఇది మంచి సమయం అని కూడా చెప్పచ్చు. చాలా అద్భుతంగా ఉంది. 4వ ఇంటికి అధిపైనటువంటి శుక్రుడు అనుకూలమైనటువంటి ఫలితాలు విద్యార్థులకు ఇస్తున్నాడు. విద్యార్థులారా, మేధాశక్తి పెంచుకొని భారతదేశానికి మీరు ఉపయోగపడే విధంగా మంచి చదువు చదవడానికి ప్రయత్నం చేయండి, అద్భుతం ఇస్తారు. ఆరోగ్యపరంగా కాస్త బలహీనత ఉంది, మీరు దీన్ని కాస్త జాగ్రత్తగా పడాలి.
ఆ ఆరోగ్య విషయంలో జాగ్రత్త పడండి, అన్ని రకాలుగా ఉంటుంది. ఇంకా మీడియా రంగం వారు ఉన్నారా, ఈ మీడియా రంగం వారికి చాలా గొప్పగా ఉంటుందని కూడా చెప్పొచ్చు. అది ప్రింటింగ్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, అన్ని రకాల వారికి కూడాను. ఐటీ రంగం వారికి ప్రమోషన్స్, లేదా విదేశీయంలో H1B వీసాతో ఉద్యోగానికి వెళ్ళాలనుకున్న వాళ్ళకి వస్తుంది. లేదని మాకు గ్రీన్ కార్డు కోసం ఎదురు చూస్తున్నామండి, అది కూడా రాబోతుంది. మళ్ళీ చెప్తున్నాను, విదేశాలంటే ఒక USA మాత్రమే కాదండి, ఎన్నో దేశాలు ఉన్నాయి. అన్ని దేశాల్లోనూ ఆపర్చునిటీస్ వస్తున్నాయి. అన్ని చోట కూడా పొందడానికి ప్రయత్నం చేయండి. చాలా అద్భుతం. నూతన గృహం కొని గృహప్రవేశం చేసే అవకాశాలు ఉన్నాయి. రాజకీయ నాయకులకి ఇది యోగకాలకం అని చెప్పచ్చు. ఇంకా వ్యవసాయదారులు, మనకి ఎలాగో ఎవరున్నారు, మనం అందరూ ఆహారం తింటున్నారంటే వ్యవసాయదారులే కదా. ఈ కర్కాటక రాశిలో ఉన్నటువంటి వ్యవసాయదారులకు అందరికీ చాలా యోగకాలమైనటువంటి సమయం అని కూడా చెప్పచ్చు. ఓవరాల్ కర్కాటక రాశి వారికి ఇది జాక్పాట్ నెలగా కూడా చెప్పచ్చు. పాజిటివ్ రోజులు ఈ మార్చిలో అంటే 1వ తారీఖు నుంచే మీకు గుడ్ లక్ స్టార్ట్ అయినట్టే. 1, 3, 6, 9, 12, 15, 18 ఇలా మీకు మంచి రోజులు అలా వచ్చేస్తుంది అన్ని రకాలుగా. మరి ఇందులో కూడా ఒక చిన్న బ్రేక్ ఉంటుంది కదా, చంద్రాష్టమం మార్చ్ 20. ఎందుకు ఈ చంద్రాష్టమం? చంద్రుడి మీద అష్టమ గ్రహం యొక్క ప్రభావం పడుతుంది, దాని చంద్రాష్టమం అంటారు. 26/3/2025 3:14 మధ్యాహ్నం నుండి 28/3/2025 4:47 సాయంత్రం వరకు చంద్రాష్టమి. 2.5 రోజులు. వాహనం నడిపేటప్పుడు, సంతకం పెట్టేటప్పుడు, ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించండి. మరి ఈ నెల నాకు లక్కీ నెంబర్ ఏమైనా ఉందా అని అనుకుంటే 4 మరియు 6 మీకు లక్కీ నెంబర్ చెప్పచ్చు. మరి పరిహారాలు ఏమైనా చేసుకోవాలా అంటే సంకష్టహర చతుర్థి రోజు చక్కగా గణపతి ప్రార్థన చేయండి, గరికెతో మాల వేయండి, జిల్లేడు పువ్వు మాల వేయండి, గణపతి అథర్వ శీర్ష మంత్రాన్ని పారాయణం చేయండి, గురువారం దక్షిణామూర్తికి ప్రార్థన చేసేయండి. ఇంకను అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాలను ధరించండి. ఆరోగ్యంగా, ఐశ్వర్యంగా, ఆనందంగా, సంతోషంగా ఉంటారు. ఇంకను సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి మీ కులదైవం, ఇష్ట దైవానికి మీ యొక్క వయస్సు ఎంత ఉందో అన్ని సంఖ్యతో నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. విజయోస్తు.